హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. సో ప్రజెంట్ కరోనా అనేది ఎక్కువగా ఉంది కదా, సో అదే విధంగా ఎక్కువ మందికి కూడా స్ప్రెడ్ అయిపోయింది చాలా ఎక్కువగా ఇప్పుడు కరోనా అనేది. సో అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఇంట్లోనే ఉంటూ, సో ఆ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి వచ్చిందనమాట కరోనా అనేది. సో తనకి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో అండ్ తను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది, తను ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుందో, డాక్టర్ తనకి ఏ మెడిసిన్ సజెస్ట్ చేస్తాడు, ఎలా కేర్ తీసుకోవాలో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. సో వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అదే విధంగా ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి ప్రజెంట్ ఉండే సిచ్యుయేషన్ లో. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయో సో చాలా మందికి తెలియదు కదా. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో తనకి ఫస్ట్ ఎలా వచ్చిందంటే, తను ఒక షాప్కి వెళ్ళింది. ఆ షాప్ లో ఉండే షాప్ అతను ఉంటాడు కదా, సో తను దగ్గడము తుమ్మడం అలా చేశాడనమాట. సో తనకి డౌట్ వచ్చేసి అడిగింది అనమాట, సో మీకు ఏమైనా ఉందా కరోనా అనేది. లేదండి, సో ప్రజెంట్ ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, సో వర్షాల వల్ల జలుబు అలా చేసింది అన్నాడు. సో తనకి అంటే అతనికి కూడా తెలియదు తనకి అప్పటికి ప్రజెంట్ కరోనా అనేది ఉందని. సో నెక్స్ట్ వచ్చేసి తనకి బ్రీత్ అందలేదనమాట. బ్రీత్ అందలేకపోయేసరికి ఇంట్లో వాళ్ళు డౌట్ వచ్చేసి చెక్ చేసి తనకి కరోనా పాజిటివ్ అని వచ్చేసింది. సో మనకి ఇక్కడ సిటీలలో తెలియదు కానీ, అంటే మన ఏరియాలో ఎవరికి వచ్చిందో కొద్దిగా అనేది తెలుస్తుంది కదా. సో తనకి తెలిసిందనమాట, అమ్మాయికి తెలిసింది. సో నిన్ననే కదా మేము షాప్కి వెళ్ళింది అనేసి సో వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. సో అప్పటికి ఆ అమ్మాయికి వాళ్ళ మదర్కి కూడా వచ్చింది. సో ఇంకా వాళ్ళ నాన్నకి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా లక్కీ విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పాపకి రాలేదు మేడం, తనకి 3 years అలా ఉన్నాయి ఆ పాపకి. సో తనకి రాలేదనమాట. సో వీళ్ళ ముగ్గురికి మాత్రమే వచ్చింది కరోనా. సో తను నాకు చెప్పిన సిమ్టమ్స్ ఏంటంటే ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి గొంతు నొప్పి తీసింది చాలా ఎక్కువ. మామూలు మనకి కోల్డ్ చేసినప్పుడు ఉండే గొంతు నొప్పికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉందంట. సో అలా గొంతు నొప్పి అనేది తీసిందంట ఫస్ట్ డే వచ్చేసి. నెక్స్ట్ డే వచ్చేసి జలుబు దగ్గు వచ్చిందట. సో జలుబు దగ్గుతో పాటుగా బాడీ పెయిన్స్ కూడా వచ్చాయంట. సో బాడీలో ఈ ఫింగర్స్ ఉంటాయి చూడండి, ఈ ఫింగర్స్ ఇలా మనం ఇలా పిడికిలి ఇలా అంటాం కదా, సో అలా అనడానికి కూడా చాలా కష్టంగా అనిపించిందంట. విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండేవంట తనకి. సో అలా ఆ విధంగా వచ్చిందనమాట ఒక 3 days కి. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఫీవర్ వచ్చిందనమాట. సో తనకి ఇంకా ఏంటంటే హై ఫీవర్ రాలేదు, సో ఫీవర్ వచ్చింది. సో ఇంకా కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందంట. సో తనకి అవేమి రాకపోయేసరికి డాక్టర్ని ఆన్లైన్లో కన్సల్ట్ చేశారనమాట. ఊర్లో ఉంటారు తను. సో ఊర్లో ఉంటే ఇంకా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్ డాక్టర్తో ఫోన్లో కన్సల్ట్ అవుతున్నారనమాట. సో డాక్టర్ తనకి ఆన్లైన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. సో డాక్టర్ తనకు సజెస్ట్ చేసింది ఏంటో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. తను నాకేం చెప్పిందో అదే విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే సో ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగమన్నారంట. ఒకటి పెద్ద గ్లాస్ వరకు. సో ఖచ్చితంగా అది లెమన్ వాటర్ తాగమన్నారంట. సో తర్వాత వచ్చేసి మనము అల్లం టీ ఎక్కువగా తీసుకోవాలంట. ఫస్ట్ 3 days వరకు జలుబు దగ్గు ఉంటుంది కదా, సో అల్లం అనేది చాలా బాగా మంచి రెమెడీగా పనిచేస్తుందని అల్లం టీ వీలైనన్ని ఎక్కువ సార్లు తీసుకోనంట. అంటే కొంతమందికి టీ ఎక్కువగా తాగే అలవాటు ఉండదు కదా, సో మార్నింగ్ ఈవినింగ్ తాగుతుంటారు కదా. సో కేవలం ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే కొద్ది ఎక్కువ క్వాంటిటీలో అల్లం తీసుకున్నాం అనుకోండి, ఈ దగ్గు జలుబుకి మంచి రెమెడీగా పనిచేస్తుందని చెప్పారంట డాక్టరు. సో ఇంకో వచ్చేసి ఇంకా జ్యూస్, విటమిన్ సి ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకోమని చెప్పారంట డాక్టర్స్. అంటే ఓఆర్ఎస్ఎల్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటాయి చూడండి, అవైనా తాగొచ్చు. లేదంటే కనుక మనకి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ అయితే 35 rupees అలా 39 అలా ఉంది. సో చిన్న శాచెట్స్ దొరుకుతాయంట, ఇంత ప్యాకెట్స్లలో మనకి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చమంట. అంటే జ్యూసుల రూపంలో తీసుకోమన్నారంటే డాక్టర్. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్. అదేవిధంగా ఎండలో అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారంట. విటమిన్ డి మన బాడీకి తగలాలి కాబట్టి సో ఎండలో కనీసం అంటే 2 hours ఉండాలంట. సో ఇంకెక్కువ ఉన్నా పర్లేదండి, 2 hours అయితే ఖచ్చితంగా ఎండలో అయితే ఉండాలంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి, మర్చిపోయాను. పాలు ఉంటాయి కదా, పాలల్లో పసుపు ప్లస్ మిరియాల పౌడర్, లైట్గా మిరియాల పౌడర్ వేసుకొని ఆ పాలు కూడా తీసుకుంటే కనుక ఈ దగ్గు జలుబు ఉంటుంది కదా కరోనా వచ్చినప్పుడు, సో
అది మంచి రెమెడీగా పనిచేస్తామట ఈ పాలలో పసుపు మిరియాలు వేసుకున్న పాలు తాగడం వల్ల. సో అదే విధంగా బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. సో ఒకవేళ లేకపోయినా పర్లేదు, ఒకవేళ అలాంటి ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయంట, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో అవి కూడా డాక్టర్ అనేది సజెస్ట్ చేశారు తనకి. అదే విధంగా మనం తీసుకునే ఫుడ్ కూడా సో నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చండి. మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ తింటుంటాం కదా, ఇడ్లీ దోశ అలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా ఎగ్స్ తీసుకోమన్నారంట. ఎగ్స్, నాన్ వెజ్ అంటే మటను, చికెను అలాంటివన్నీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోమన్నారంట, అంటే మన ఇమ్యూనిటీ బాగా ఉండడానికి అనేసి. సో అదే విధంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారంట. అదేవిధంగా ఫీవర్కి వచ్చేసి డోలో టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి మనకు దొరుకుతాయి బయట. సో 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 వేరే మెడిసిన్స్ ఏం కాదండి, మనకు తెలిసిన మెడిసిన్సే డాక్టర్ కూడా సజెస్ట్ చేసింది. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఫీవర్కి అయితే డోలో 6 టాబ్లెట్, అదేవిధంగా విటమిన్ సి టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోమన్నారంట. అదేవిధంగా వచ్చేసి ఇంకా మనకి రాగి సంగటి అనేవి ఉంటుంది కదండి. సో అలాంటి ఫుడ్, జొన్న రొట్టెలు ఇవి కూడా తీసుకోమన్నారంట డాక్టర్ వచ్చేసి. సో అలాంటి ఫుడ్ మనం ఎక్కువగా తీసుకుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరిగి ఇది అనేది కొద్దిగా వైరస్ అనేది తగ్గిపోతుంది వరకు ఖచ్చితంగా మనము ఈ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయాలంట. సో 5 days వరకు ఫీవర్ ఉన్నా లేకపోయినా సరే డోలో 6 టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారంటే డాక్టర్స్. అదేవిధంగా విటమిన్ సి టాబ్లెట్స్ వచ్చేసి 10 days వరకు యూజ్ చేయమన్నారంట. విటమిన్ డి టాబ్లెట్స్ కూడా వచ్చేసి 10 days వరకు యూజ్ చేయమన్నారంట. ఇంకా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా ఒక 10 days వరకు యూజ్ చేసినా పర్లేదు. ఫీవర్ అయితే కనుక ఒక 5 days యూజ్ చేయాలంట. ఫీవర్ ఉన్నా లేకపోయినా సరే. సో 5 days యూజ్ చేసేసరికి మనకు తెలుస్తుంది కదా మనకు ఫీవర్ ఉందో లేదో అనేసి. సో ఇంకా దాన్ని బట్టి తగ్గించుకోవాలంట డోలో టాబ్లెట్ అనేది. దగ్గు జలుబు కూడా ఉంటుంది కదండి, దానికి వచ్చేసి మనకి యూకలిప్టస్ ఆయిల్ అనే క్యాప్సూల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో. సో అవి గ్రీన్ కలర్లో ఇంత చిన్నగా ఉంటాయి కదండి. సో దానితో మనకి ఆవిరి ఎక్కువ సార్లు తీసుకోమంటారు. సో రోజుకి దగ్గు జలుబు ఉంటే కనుక రోజుకి ఒక 5 times 6 times ఆవిరి పట్టుకోమన్నారంట. సో ఎలా లేకపోయినా సరే సో మనకు నెక్స్ట్ కరోనా తగ్గిందా లేదా అనేసి టెస్టింగ్ చేయించుకుంటాం కదా, అంతవరకు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఆవిరి అనేది పట్టుకోమని చెప్పారంట డాక్టరు. సో ఇంకా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనలో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి మెయిన్గా వచ్చేసి. ఎందుకంటే మనకి కరోనా వచ్చింది అనేసరికి ఎవరైనా సరే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో భయపడతారు. సో మనకి భయం వేసి కరోనా వచ్చింది ఏమవుతుంది అలాంటి టెన్షన్ ఏం పడకుండా పాజిటివ్గా ఉండాలంట. సో ఒకవేళ మనము టెన్షన్ పడి స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఈ కరోనా అనేది మన బాడీలో ఎక్కువ అయిపోతుందంట, అంటే మన తగ్గకుండా మనకి ఇంకా ఎక్కువ అయిపోతుందంట మన బాడీలో. సో అందుకనేసి మనం ముందుగా పాజిటివ్గా ఉంటే కనుక ఏవి రావన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతామంట ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురికి కరోనా ఉంది. ఒకే రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా 6 meters డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలండి ఖచ్చితంగా. వాళ్ళు కరోనా ఉంది కదండి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదంట అండి. వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకొని మాట్లాడుతున్నారంట. వాళ్ళు కూడా దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోవడం లేదంటే మాస్క్ ఉంటుంది కదా అది పెట్టుకోవడము చేస్తున్నారంట. సో వాళ్ళు కూడా మామూలుగా జనాల మాదిరి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కరోనా వచ్చిందని ఒకటే చోట లేకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళైతే ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. సో అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసిన వాష్రూమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోమన్నారంట. సరే వాళ్ళు యూజ్ చేసినా కూడా ఒకసారి నెక్స్ట్ టైం వాష్రూమ్కి వెళ్ళేటప్పటికి ఒకసారి సాల్ట్ వేసిన వాటర్తో వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ టైం యూజ్ చేయాలంట. సో ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఒకే బాత్రూమ్ ఉంటుంది కదండి, ఒకటే వాష్రూమ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేయాలంటే యూజ్ చేసిన కరోనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా, సో వాళ్ళు యూజ్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్తో వాష్రూమ్ని క్లీన్ చేసిన కూడా 15 minutes తర్వాతనే నెక్స్ట్ ఎవరైనా యూజ్ చేయాలంట. 15 minutes కన్నా ముందు ఎవరు యూజ్ చేయకూడదంట. సో డాక్టర్ కూడా ఇది చెప్పారంట, ఇలాంటి కేరింగ్ అనేది తీసుకోవాలనేసి. సో ఒక 10 days తర్వాత తనకి టెస్ట్ చేస్తారంట. టెస్ట్ చేసి మళ్ళీ కరోనా పాజిటివా లేదా అనేది టెస్ట్ చేస్తారంట. సో ఈ విషయాలన్నీ తను నాకు చెప్పింది, నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీలో కొంతమందికైనా వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో, అంటే మనకి చాలా మందికి తెలియదు కదండి కరోనా వచ్చిందా లేదంటే ప్రతి తుమ్ము ప్రతి జ్వరం మనం కరోనా అనుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కొన్ని చెప్పాను కదా, సో తనకైతే ఇవే సిమ్టమ్స్ ఉన్నాయంట ఫస్ట్ డే నుంచి కూడా.
సో ఇవేనండి తను నాకు చెప్పింది. సో నేను మెడిసిన్స్ కూడా వీలైతే పైన ప్లే చేస్తాను, పైన స్క్రీన్ మీద చూపిస్తాను మెడిసిన్స్ నేమ్స్ చూసి. సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి. సో కనీసం వాళ్ళలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.